ఉసిరికాయ పెసరపప్పు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. రకరకాల కాంబినేషన్తో పప్పు చేస్తుంటాం కదా, ఇది ఒక స్పెషల్ పప్పు. అదేంటంటే ఉసిరికాయతో చేస్తున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయ, తర్వాత పోపు గింజలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, మన కారం ఎంత కావాలనుకుంటే అంత, తర్వాత వెల్లుల్లి, తర్వాత కరివేపాకు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పులోకి ఇంగువ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉసిరికాయ తురుముకొని వేసుకోవాలి. మనకి ఎంత పులుపు కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కాస్తంత పసుపు. అంటే నేను ఆయిల్ కాస్త తక్కువ వేసాను. ఆయిల్ బాగా తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పెసరపప్పు, ఉడికించుకున్న పెసరపప్పు, అంటే ముద్దగా వచ్చింది. మనకు లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. లేదు ముద్దగా తినాలనుకున్న వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఉసిరికాయ అయితే ఇంకా మంచిది. పెసరపప్పు ఉడికించుకుంటే చాలండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మనం వేడి వేడి రైస్లో తినచ్చు, చపాతీలో తినచ్చు. అలాగే తినేవాళ్ళు కాస్త అలా కూడా స్పూన్స్ తినేయచ్చు. రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ నుంచి తీసిద్దాం. ఎస్, ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఉసిరికాయ పెసరపప్పు రెడీ. తయారీ విధానం మరోసారి. ఉసిరికాయ పెసరపప్పు తయారీ విధానం: పెసరపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉసిరికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పెసరపప్పు రెడీ.